ప్యాకేజే చూసారా మనకి ఎంత క్వాలిటీగా ఇచ్చారో, అండ్ ప్రోడక్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనకి కిచెన్కి చాలా మందికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే కటింగ్ బోర్డ్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ కటింగ్ బోర్డ్. చూసారా అసలుకి క్వాలిటీ కూడా ఎంత బాగుందో. నేనైతే ఆల్రెడీ వుడ్ది వాడుతున్నానండి. మనం కావాలంటే దొండి ఇలా ప్యాకింగ్ ఇచ్చారు, చూపించచ్చు. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనం వెజిటేబుల్ కటింగ్కి ఆల్రెడీ మనం వుడ్ వాడతాం కదా, సో దానివల్ల బిన్న ఫంగస్ అలాంటివి ఫామ్ అవుతాయి. క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కటింగ్ బోర్డ్ మీద ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనం క్లీన్ చేయడానికి చాలా ఈజీ అండి. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకైతే కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టుకోవడానికి ఇలా హోల్డర్ టైప్లో ఇచ్చారండి. దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకొని కట్ చేస్తే మూవ్ కూడా అవ్వదు. అండ్ దీని మీద మనం చపాతీస్ కూడా చేయొచ్చు. నేనైతే ఇది తక్కువ ప్రైస్లో కూడా చూసానండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదని కొద్దిగా ప్రైస్ ఎక్కువే ఉంటుంది, బట్ మనం పెట్టిన ప్రైస్కి ఇది చాలా వర్త్ అండి. చాలా బాగుంది కూడా. అండ్ ఆఫర్లో తీసుకున్నాం కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. వెజిటేబుల్స్ కటింగ్కి కానీ చపాతీస్ అలాంటివి దీని మీద ఈజీగా మనము చేసుకోవచ్చు. చూద్దామా దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానో. చూసారా ఆ హోల్డర్ కిచెన్ ప్లాట్ఫామ్కి నీట్గా ఫిక్స్ అవుతుంది. సో మనకి కట్టింగ్ అప్పుడు కూడా అది మూవ్ అవ్వదండి. నేనైతే వెజిటేబుల్సే కాదు చపాతీస్ కూడా చేస్తాను. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. వీటి లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్కి వెళ్ళి లింక్ అని అడగండి. థ్యాంక్